హిందూపురంలో బాలకృష్ణ చేసిందేమీ లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 2 సార్లు గెలిచిన బాలకృష్ణ హిందూపురానికి ఏమీ చేయలేదని విమర్శించారు. హిందూపురంలో వైసీపీ గెలవబోతుందన్నారు పెద్దిరెడ్డి. కుప్పంలో వైసీపీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. మరోవైపు చంద్రబాబుకు అభ్యర్థులే లేరన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఆయన ఎన్నికల్లో హామీలన్నీ కూడా 99.5% అమలు చేశారు. ఆ చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు కాబట్టి వారు ఎన్నికల హామీలు నెరవేర్చలేదనేది గంటాపదంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మేము ధైర్యంగా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అదే తెలుగుదేశం పార్టీ వారు గట్టిగా అడిగి మేము ఫలాంది చేశాము, ఎన్నికల హామీలు నెరవేర్చాము, రైతు రుణాలన్నీ మాఫీ చేశాము, మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేశాము, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాము, ఇచ్చాము, లేదా 600 హామీలు ఇచ్చాము 2014 ఎన్నికల ముందు అవన్నీ కూడా అమలు చేశామని చెప్పేదానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, చేయలేదు. కాబట్టి అదే మేము చెప్పినవన్నీ చేశాడు కాబట్టి మేము ఫలాని చేశామని చెప్పి ప్రజల ముందుకు పోయేదానికి మనకు పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ వారి కంటే మేము అగ్రస్థానంలో ఉంటాం. కాబట్టి తప్పకుండా హిందూపురంలో మొట్టమొదటిసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభకు బోనీ చేస్తుంది. మహిళా పార్లమెంట్ సభ్యురాలు మొట్టమొదటిసారి పోటీ చేస్తుంది కాబట్టి ఆమె కూడా విజయం సాధిస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అన్ని చోట్ల గెలవాలని ప్రయత్నం చేస్తాము. కాకపోతే ఇద్దరు పెద్ద నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వారి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. ఈ మొదటి నుంచి కూడా ఎక్కువగా కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ అన్నీ కూడా గెలవగలిగాము. మరి ఈరోజు మా పరిస్థితి అక్కడ అన్ని సర్వేల్లో కూడా మేము గెలుస్తామనే ఉంది.